కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. పాన్ ఇండియా స్టార్ అంటే ఒక సినిమా కోసం ఏళ్ల తరబడి కష్టపడడం, ఒక క్యారెక్టర్లో పూర్తిగా మునిగిపోవడం. ఇదే ఇప్పటివరకు ప్రేక్షకులు చూసిన ట్రెండ్. కానీ ఇప్పుడు ఆ ఫార్ములానే బ్రేక్ చేశాడు ప్రభాస్. ఒకేసారి 3 భారీ సినిమాలు, 3 డిఫరెంట్ లుక్స్, 3 సెట్స్, 3 మైండ్ సెట్స్. స్పిరిట్, ఫౌజీ, కల్కి 2. ఇంత వేగం నిజంగా డెడికేషనా లేక రిస్కీ గేమా? ఈ మల్టీ టాస్కింగ్ షూట్స్ వల్ల ప్రభాస్ కెరీర్కి నష్టమా లేక నిర్మాతల కోట్ల రూపాయల పెట్టుబడులకు ముప్పా? అసలు చివరికి నష్టపోయేది ఆడియన్స్ అవుతారా? చూద్దాం. సాధారణంగా స్టార్ హీరోలు ఒక సినిమా పూర్తయ్యాకే మరో ప్రాజెక్ట్ వెళ్లడం సేఫ్ మోడల్ గా భావిస్తున్నారు. ఎందుకంటే ప్రతి క్యారెక్టర్ కు ఫిజికల్, మెంటల్ ప్రిపరేషన్ అవసరం ఉంటుంది. కానీ ప్రభాస్ మాత్రం ఇప్పుడు పూర్తిగా భిన్నమైన రూట్లో వెళ్తున్నాడు. ఒక పక్క స్పిరిట్ షూటింగ్, గ్యాప్ వస్తే కల్కి 2898AD పార్ట్ 2, అక్కడి నుంచి మళ్లీ ఫౌజీ సెట్స్. ఇలా 3 ప్రపంచాల మధ్య తిరుగుతూ సినిమాలను ఫాస్ట్ ట్రాక్ లో పూర్తి చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఫౌజీ కోసం ప్రభాస్ ఇప్పటికే భారీ స్కెడ్యూల్స్ పూర్తి చేశాడు. హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ఈ పీరియాడిక్ డ్రామాలో 1940ల బ్రిటిష్ కాలం బ్యాక్ డ్రాప్ ఉంటుంది. ఇప్పటికే డేట్స్ అడ్జస్ట్మెంట్, లుక్ కంటిన్యూటీ, ఫిజికల్ స్ట్రెస్ ఇవన్నీ టీంను ప్రజల్లోకి నెట్టాయనే చర్చ జరుగుతోంది. ఒక సినిమా కోసం పూర్తి ఫోకస్ ఇవ్వాల్సిన హీరో ఒకేసారి 3 సినిమాల్లో పాల్గొంటే ఎమోషనల్ కనెక్ట్ దెబ్బతింటుందా అనే సందేహం కూడా వ్యక్తమవుతోంది. ఇక స్పిరిట్ విషయంలో పరిస్థితి ఇంకా క్లిష్టంగా కనిపిస్తోంది. సందీప్ రెడ్డి వంగ స్టైల్ అంటే హీరో నుంచి పూర్తి ఇన్వాల్వ్మెంట్, లాంగ్ స్కెడ్యూల్స్, ఇంటెన్స్ పర్ఫార్మెన్స్. అలాంటి సినిమాలో ప్రభాస్ ఒక పక్క పోలీస్ ఆఫీసర్ గా గ్రే షేడ్స్ క్యారెక్టర్ చేస్తూనే మరొక వైపు డిఫరెంట్ లొకేషన్స్ లో షూటింగ్ చేయడం దర్శకుడి విజన్ పై ప్రభావం చూపుతుందా అన్న ప్రశ్నలు కూడా వస్తున్నాయి. 300 కోట్లకు పైగా బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఒక్కో డేట్ కూడా కోట్ల రూపాయలు విలువైందే. ఇలాంటి సమయంలో హీరో డివైడెడ్ ఫోకస్ లో ఉంటే రిస్క్ ఎవరిది? హీరోదా, నిర్మాతలదా? ఇక కల్కి 2898AD పార్ట్ 2 కోసం ప్రభాస్ నైట్ షూట్స్ చేస్తూ బల్క్ డేట్స్ కేటాయిస్తున్నాడు. ఒక పక్క పీరియాడిక్ సోల్జర్, మరో పక్క ఫ్యూచరిస్టిక్ వారియర్, ఇంకో పక్క రియలిస్టిక్ పోలీస్ ఆఫీసర్. ఇలా 3 విభిన్న పాత్రలను ఒకేసారి బ్యాలెన్స్ చేయడం ప్రేక్షకులకు ఫ్రెష్నెస్ ఇస్తుందా లేక స్క్రీన్ మీద ఒకే బాడీ లాంగ్వేజ్, ఒకే ఎనర్జీ రిపీట్ అవుతుందా? ఇప్పటికే పాన్ ఇండియా సినిమాల్లో డిలేలు, హై బడ్జెట్లు, ఓవర్ హైప్ లాంటి సమస్యలు ఇండస్ట్రీని ఇబ్బంది పెడుతున్నాయి. ఇలాంటి సమయంలో ప్రభాస్ చేస్తున్న ఈ మల్టీ మూవీ రేస్ విజయానికి కొత్త ఫార్ములా అవుతుందా లేక భారీ అంచనాల మధ్య మరొక ప్రమాదకర ప్రయోగంగా మిగిలిపోతుందా? చూడాలి.